ప్రముఖ విద్యావేత్త డ్రాస్మా వైస్ ప్రెసిడెంట్ తెలంగాణ గోపాల్ రెడ్డి గారు ఉన్నాడు. నమస్తే సార్. మీరు చూశారు ఈనాడులో వార్త, మీరు ప్రముఖ విద్యావేత్త, చాలా సంవత్సరాల నుంచి స్కూల్ నడిపిస్తున్నారు. స్కూల్ పిల్లల మెంటాలిటీతో పాటు పేరెంట్స్ మెంటాలిటీ కూడా తెలిసిన వాళ్ళు. అంటే ఈ వార్త సారాంశం, పిల్లల్ని పేరెంట్స్ అంటే ఒక నిఘా లాగా వెంటాడుతున్నారు అనేది వార్త సారాంశం. అంటే మీరు అబ్జర్వ్ చేసింది, మీరు అంటే పిల్లలతో పేరెంట్స్తో సాన్నిధ్యం ఉన్న మీరు ఈ వార్తను ఎలా విశ్లేషిస్తారు? నిజంగా చెప్పాలంటే ఈరోజు పిల్లల్ని ఒక సున్నితంగా వాళ్ళు పెంచడం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని కంప్లీట్గా పిల్లల మీద రుద్దాలనే భావన ఈరోజు పేరెంట్లలో ఉండడం వల్ల, పిల్లలు తనకంటే బాగా కావాలనే ఉద్దేశం ఉండడం వల్ల పేరెంట్స్ ప్రతి ఒక్కటి కూడా పిల్లలకి ఎటువంటి కష్టం లేకుండా అన్నీ తనే చేయడం వల్ల పిల్లలకి ఎక్స్పీరియన్స్ అనేది రావట్లేదు. మీరు అన్నట్టు గుడ్డు పగలగొడితే, దాని కష్టం మీద గుడ్డు పగలగొడితే అది బతకదు. అంటే వ్యవస్థకు వ్యతిరేకంగా పోవడానికి వీల్లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని పేరెంట్ ఈరోజు మంచి ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు. ఇదివరకు అలా ఎడ్యుకేటెడ్ లేరు, కానీ ఈరోజు మదరు ఫాదర్ వెల్ ఎడ్యుకేటెడ్ అయినా కూడా ఈరోజు పిల్లల గురించి విపరీతమైన ప్రేమలు కురిపిస్తూ, ఆ ప్రేమ అనేది ఒక అతన్ని స్వతహాగా బతకడానికి కాకుండా ఎక్కడో వాళ్ళు మైనస్ అయినా, అంటే వాళ్ళు ఎక్కడైనా వీక్ అయిన పరిస్థితిని వాళ్ళు పిల్లలకు కలగకూడదు, పిల్లలకి ఏమాత్రం బాధ కలగకూడదని అది చేయడం వల్ల నిజంగా ఈరోజు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. నిజంగా ఈరోజు అనలైజ్ చేస్తే మన ఇండియాలో కానీ ఈవెన్ ఈ స్టేట్ ఆఫ్ తెలంగాణలో అనలైజ్ చేస్తే ఈరోజు విపరీతమైన ఇంటర్మీడియట్ తర్వాత విపరీతమైన చావులు చూస్తున్నాం మనం. ఈరోజు కనివిని రైతుల్లో చావులు చూస్తున్నాం. ఎందుకంటే చిన్న చిన్న విషయాలను వాళ్ళు ఈరోజు ఎక్కడ ఏమాత్రం కూడా ప్రెజర్ తట్టుకోలేక పిల్లలు ఈరోజు, అంటే వాళ్ళకి సమయస్ఫూర్తి లేక కానీ, లేకపోతే కాన్ఫిడెంట్ లెవెల్ లేకపోవడం వల్ల ఈరోజు ఇమ్మీడియట్లీ వాళ్ళు ఆత్మహత్య శరణ్యము. ఎందుకంటే తల్లిదండ్రులను ఈరోజు కాదనలేక, తల్లిదండ్రులు చెప్పిన విషయాన్ని వినడానికి వినలేక, వాళ్ళు చేయలేక వీళ్ళు ఈరోజు కాన్ఫిడెంట్ లెవెల్ కోల్పోయి ఈ ఆత్మహత్యకు పాల్పడడం నిజంగా ఈరోజు కరెక్ట్ విషయం. ఈరోజు నిజంగా ఈనాడుకి ఈరోజు నిజంగా ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఈరోజు ఎంత క్లారిటీ విశ్లేషణ, అంటే ఈ విశ్లేషణ రావాల్సిన అవసరం ఉంది ఈరోజు. ఎందుకంటే ఇవాళ ఓల్డెన్ డేస్లో తీసుకుంటే అమ్మా నాన్న చదువుకున్న వాళ్ళు కాదు, ఒక సామాజికంగా ప్రేమించడం కానీ, లేకపోతే ఒక విషయాన్ని ప్రేమించడం, ఏ పని చేసినా 100% దాంట్లో లీనమై రేపు వచ్చే తరానికి వాళ్ళు ఒక విధంగా వారధిగా నిలిచారు. కానీ ఈరోజు మనం చదువుకున్న వ్యక్తులమై కూడా ఈరోజు పిల్లలు, ఎస్పెషల్లీ పిల్లలు ఒకరు ఇద్దరు ఉండడం వల్ల, తల్లిదండ్రులకు ఈరోజు మెయిన్గా ఒకరు ఇద్దరు ఉండడం వల్ల విపరీతమైన ప్రేమలు ఉండడము, దానికి తోడు ఈరోజు వాళ్ళు అభద్రతా భావం ఫీల్ అవుతున్నారు. ఎలా అంటే పిల్లలు చదువుతారో లేరో, వాళ్ళు కాంపిటేటివ్ పాల్గొంటారో లేదో, హయ్యర్ లెవెల్ వెళ్తారో లేదో అని చెప్పడం అనవల్ల ఏమవుతుంది, పిల్లలు విపరీతంగా వాళ్ళకు ఒక రకమైన ఫాలోఅప్ చేస్తున్నారు. ఆ ఫాలోఅప్ చేయడం వల్ల పిల్లలు స్వతహాగా ఎదిగే లక్షణం కోల్పోతున్నారు అన్నది నా ఆలోచన సార్ ఈరోజు. అంటే ముఖ్యంగా చూసినట్టయితే తల్లిదండ్రులు ఏం ఆశిస్తున్నారో తెలియదు. ఎందుకంటే ఒక పిల్లవానికి కానీ ఒకరికి కానీ ఒక రంగంలో కానీ ఒక దాంట్లో కానీ ఒక ఆసక్తి ఉంటుంది. ఆసక్తి గమనించడంలో విఫలమవుతున్నారు మొదటిగా. రెండోది ఏంటంటే ఇక్కడ మొదటిగా ఇచ్చింది ఏంటంటే డాన్స్ క్లాసు, మ్యూజిక్ క్లాసు, డ్రాయింగ్ క్లాసు, ఫ్రెంచ్ క్లాసు, జర్మన్ క్లాసు, స్కేటింగ్ క్లాసు, కరాటే, తైక్వాండో, ఎంసెట్, ఐఐటి, జేఈ, కాలేజీ కోచింగ్లు, లాంగ్ టర్మ్లు, షార్ట్ టర్మ్లు, హాస్టల్, అంటే ఇన్ని ఒక పిల్లవాడు ఇన్ని పనులు చేయాలి. అంటే ఇన్ని చేర్పించుకుంటూ కూడా ప్రతి దాంట్లో మా వాడే ఫస్ట్ ఉండాలి, మా పిల్లలే ఫస్ట్ ఉండాలి. ఎట్లా ఉంటారు? అది ఆచరణ సాధ్యం కాదు. మనం ప్రపంచ మేధావులను కానీ ప్రపంచంలో ఎవరిని తీసుకున్నా, అబ్దుల్ కలాం దగ్గర నుంచి తీసుకున్న సాధారణ విద్యార్థి ఒక సైంటిస్ట్ అయ్యాడు. టెండూల్కర్ తీసుకుంటే 10th ఎగ్జామ్స్ రాయకుండా ప్రపంచ క్రికెటర్ అయ్యాడు. కాబట్టి అన్నిట్లో అందరూ ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకోకుండా ఇన్నిటికి పంపి వాళ్ళ మీద ప్రెజర్ వెంటడం అనేది ఎంతవరకు చాలా అసలు అసమంజసం చెప్పవచ్చు. ఎందుకంటే సార్ ఈరోజు పిల్లల్ని ఆ విధ ప్రెజర్ చేయడం అంటే మేబీ అదే నేను చెప్పాను కదా, ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే వాళ్ళు ఏదైతే కోల్పోయారో ఆ కోల్పోయిన విషయాన్ని కంపల్సరీ నా పిల్లలు అన్నిట్లో ఉండాలనే ఆలోచన మ్యాక్సిమం ఉందండి చాలామందికి. ఈరోజు ఈవెన్ దో విద్యా వ్యవస్థలో కూడా ఈరోజు ప్రాక్టికాలిటీ దగ్గర లేకుండా ఈరోజు కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత కంప్లీట్గా ఈవెన్ ఎల్కేజీ యూకేజీ కూడా ఐఐటి చెప్పే పరిస్థితి తీసుకొచ్చి పిల్లల్ని అంటే ఆ కాంపిటీషన్లో తీసుకెళ్లారు. ఈ కాంపిటీషన్ ఎప్పుడైతే మూవ్ అయ్యారో పేరెంట్ కూడా అయోమయ పరిస్థితులు ఉంది. పిల్లలు రేపు గెటాన్ అవుతారో లేరో, అన్నిట్లో ప్రావీణ్యం ఉంటే ఇంకా బాగుంటుంది, ప్రతి కార్నర్లో మా పిల్లలే బాగుండాలి అనే ఆలోచన తప్పు అండి. దానివల్ల వీలు కాదు. ఈరోజు ఏదో ఒక దాంట్లో ఎక్స్పర్ట్ ఉంటారు పిల్లలు, కానీ అన్నిట్లో ఎక్స్పర్ట్ అనేది వీలు కాని
పరిస్థితి ఈరోజు. కానీ ఈరోజు ఈవెన్ అమెరికాలో చూసుకుంటే ఈరోజు మన పిల్లలు అయితే పోతారో తెలుగు వాళ్ళు అన్ని క్లాసెస్ అయిపోయినాక కూడా, అంటే స్కూలింగ్ అయిపోయినాక కూడా వాళ్ళు డ్యాన్స్ తీసుకెళ్ళడం కానీ, కరాటే తీసుకెళ్ళడం కానీ అన్నీ ఇన్వాల్వ్మెంట్ చేసే ప్రయత్నాలు ఉంటే చాలామంది వాళ్ళు నిజంగా వాళ్ళు పరిశాన్ అయిపోతున్నారు. ఎక్కడ అమెరికాలో కూడా ఈరోజు మన వాళ్ళు పోయినాడు. ఎందుకంటే పేరెంట్ యొక్క యాక్టివిటీ ఇక్కడ, పేరెంట్ ఎక్కడైతే యాక్టివిటీ చేంజ్ కాకపోతే పిల్లలు రాబోయే కాలంలో చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క కెపాసిటీని అర్థం చేసుకుంటా, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని అర్థం చేసుకోకుండా, ప్రాక్టికాలిటీకి సంబంధం లేకుండా ప్రెజర్ చేయడం అనేది తప్పు. అలా చేస్తే రాబోయే కాలంలో ఇది ఇటువంటి ఆత్మహత్యలు కానీ, రేపు కాన్ఫిడెంట్ లెవెల్ని లేని సొసైటీ తయారైతే భారతదేశంలో చాలా సమస్యలు రాబోతున్నాయి సార్. ఇది పిల్లలకి ముఖ్యంగా చెప్పాలంటే తల్లి, తండ్రి, గురువు అంటే ఈ ముగ్గురు దగ్గర నుంచి అన్ని విషయాలు నేర్చుకుంటారు. అంటే ఖచ్చితంగా పిల్లవాడు దేంట్లో సృజనాత్మకతంగా ఉన్నాడు, ఏ విషయాలపైన ఇంట్రెస్ట్ ఉందా అనేది ఈ ముగ్గురికి తెలుస్తుంది. అంటే ఈ ముగ్గురికి తెలిసి కూడా అంటే కొందరు ఆటల్లో ఉంటారు, కొందరు పాటల్లో ఉంటారు, కొందరు చదువులో ఉంటారు. ఆ రంగం వైపు ప్రోత్సహించకుండా మాకు అంటే టార్గెట్ ఏమవుతుందంటే మార్కులు, ర్యాంకులు, నెంబర్ 1 ఇది తప్ప వేరే గోల్ లేని పరిస్థితికి నెట్టివేయబడ్డం. అంటే పేరెంట్స్ తప్పు ఉండకపోవచ్చు ఇక్కడ, కానీ ఆ సొసైటీ ఆ వైపుగా అడుగులేస్తున్నది. అది కారణం ఏంటంటే నిజంగా 1947 తర్వాత ఏదైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఎడ్యుకేషన్ ఎందుకు చేస్తున్నాము, ఎడ్యుకేషన్ చేయాలంటే వాడు ఎడ్యుకేషన్ చేసిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏదో రకమైన ఎంప్లాయ్మెంట్ కావాలనే ఆ దృక్పథంతో ఈరోజు ఇప్పటి వరకు కూడా వ్యవస్థ నడుస్తుంది సార్ ఈరోజు. ఎందుకంటే ప్రతి చదువుకున్న వ్యక్తి ఒక ఎంప్లాయీ కావాలి, ఎంప్లాయ్మెంట్ తప్ప ఇంకా వేరే ఆలోచన చేయట్లేదు. పిల్లలు సాఫ్ట్వేర్ కావాలి, వాళ్ళు అమెరికాకి వెళ్ళాలి, వాళ్ళు సంపాదించుకోవాలి, వాళ్ళు బాగుపడాలనే ఆలోచన పేరెంట్ ఉండడం వద్దనట్లేదు. కానీ ఈరోజు ఎప్పుడు కూడా ఒక రంగం అనేది కాదు కదా. ఇవాళ ఓవరాల్ డెవలప్మెంట్ ఉండగలిగితే పిల్లగాళ్ళు వాళ్ళు స్వతహాగా బతకగలిగితే, వాడు ఒక ఎంటర్ప్రెన్యూర్ కాగలిగితే, లేదంటే ఒక అత్యధిక గౌరవించి ఒక గురువు కాగలిగితే వాళ్ళు తప్పకుండా రేపు రాబోయే కాలంలో ఆనందపడతారు. పిల్లల యొక్క ఆనందం ఏ పేరెంట్ చూడట్లేదండి ఈరోజు. తన యొక్క ఫెయిల్యూర్స్ని, తన యొక్క అభిప్రాయాలను మొత్తం పిల్లల మీద రుద్దుతారు. అది చాలా తప్పు. రాబోయే కాలంలో పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. అది మనం ఇబ్బంది పిల్లలొకలే కాదు, రాబోయే యంగ్ జనరేషన్ నేటి బార్లే రేపటి పౌరులు అన్నట్టు అటువంటి వాళ్ళు రేపు ఇటువంటి వ్యవస్థను తీసుకుంటే రేపు నాడు చాలా ప్రెజర్ అయ్యే సమస్యలు ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. పిల్లలకు అన్నిట్లో నిష్ణాతులు కాదు, ఎంతో కొంత ఇంట్రడక్షన్. అంటే యాక్చువల్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది సార్ అంటే బిలో 5 years నిజంగా ఆ పాపనట ఒక దేవునిలాగా చూడాలట. ఒక పిల్లలు ఒక దేవునిలాగా చూడాలి బిలో 5 years వరకు. 5 years నుంచి ఒక 10 years వరకు ఆ పిల్లల్ని ఒక వెన్నంటి ఉండు. అదేవిధంగా ఎస్ఎస్సి కంప్లీట్ అయ్యేంత వరకు ఒక సిస్టాన్ని డెవలప్ చేయగలిగి అన్నిట్లో ఓవరాల్ డెవలప్మెంట్ తీసుకురాగలిగే కెపాసిటీ ఈరోజు తల్లిదండ్రులకు ఉండాలి, స్కూల్ యాజమాన్యాలకు ఉండాలి, టీచర్లు కూడా ఆలోచించాలి. ఈరోజు పిల్లలు, తల్లిదండ్రులు, ఈ ఉపాధ్యాయుల యొక్క పాత్ర దీని మీద చాలా ఉంటుంది. ఎస్పెషల్లీ ఈరోజు ఏ స్కూల్ అని కాదు, ఈరోజు పేరెంట్ కూడా కౌన్సిలింగ్ కూడా చాలా అవసరం. ఈరోజు పేరెంటల్ ప్రోగ్రామ్, గుడ్ పేరెంటింగ్ అనేది చాలా అవసరం అనేది నేను భావిస్తున్నాను. ఎందుకంటే అది లేకపోతే రాబోయే కాలంలో ఇలాంటి ప్రెజర్స్ ఉంటే పిల్లలు రాబోయే కాలంలో ఈరోజు నష్టపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ ఆర్టికల్ నిజంగా ఈరోజు అభినందించాలి ఈనాడు పేపర్ వాళ్ళని అంతా. అది అంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే అంటే నాకు ఒకటి అర్థమయ్యేది ఏంటంటే అసలు ఈ జనరేషన్ వాళ్ళు ఇలాంటి పని చేయకూడదు. ఎందుకంటే ఇది ఒక ట్రాన్సిషన్ పీరియడ్. మన జనరేషన్ వాళ్ళము అంటే గతంలో గవర్నమెంట్ స్కూళ్ళకి వెళ్ళాము, గ్రామాల్లో పెరిగాము, అంటే బావుల దగ్గరికి వెళ్ళాము, పంటలు చూసాము, పొలాలు చూసాము. అంటే నిజంగా చెప్పాలంటే మనకు ఒక ఫోన్ తెలియదు, ఒక పాటలు తెలియదు, టీవీ తెలియదు. అంటే ఒక చిత్రాలరి ప్రోగ్రాం ఎప్పుడో వస్తే దాన్ని వారం దాకా వెయిట్ చేసే స్థాయి నుంచి ఈరోజు టీవీ, మొబైల్ అంటే ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో మనం అన్నీ చూసిన వాళ్ళమే మనం కరెక్ట్గా పిల్లల్ని సరి అయిన దిశగా తీసుకెళ్ళకపోతే తర్వాత వచ్చే జనరేషన్ ఎలా ఉంటుందనేది చాలా సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది సార్. మీరు అన్నట్టు నిజంగా వండర్ఫుల్ విశ్లేషణ. ఈరోజు ఇప్పుడున్న వాళ్ళు ఓల్డ్ తరాన్ని చూసాము, ఇప్పుడు ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో ఇప్పుడు ఈ తరాన్ని చూసాము. మనమే చాలా అదృష్టం. కానీ ఈ అదృష్టం నెక్స్ట్ జనరేషన్ రావాలంటే వీళ్ళందరూ మార్పులు అవసరము, పేరెంట్లో మార్పులు అవసరము. ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి పిల్లలు ఏంటి, ఇప్పుడున్న కాలం ఏంటి, ఇప్పుడున్న విజ్ఞానం ఏంటి. ఎందుకంటే ఒక విజ్ఞానం అనేది ఎప్పుడు మార్పు అనేది సహజం సార్. ఈరోజు ఇన్నోవేషన్ అనేది సహజం. ఆ ఇన్నోవేషన్లో పిల్లల్ని యాక్సెప్ట్ చేస్తే తప్ప ఈరోజు పిల్లలు బయటకు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకొని, అనలైజ్ చేసుకొని పిల్లల్ని ఒక రకమైన వాళ్ళకి ఎక్కడైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, ప్రాక్టికాలిటీ ఎక్కడ ఉంటుందో అక్కడ తీసుకురాగలిగితే తప్పకుండా పిల్లలు ఆనందపడతారు. ఎటువంటి ఆత్మహత్యలు కానీ రేపు రాబోయే భావిపారతానికి ఒక గొప్ప వ్యక్తులు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, గొప్ప ఎంటర్ప్రెన్యూర్లు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేది నేను భావిస్తున్నాను సార్. అంటే ఒకటేంటంటే ఏదో ఒక పిల్లలు ఎందులోనైనా ఎవరైనా పిల్లలైనా పేరెంట్స్ అయినా ఎవరైనా
ఎందులోనో ఒకదాంట్లోనే సాధిస్తారు, విజయం సాధిస్తారు. ఏదైనా సరే అంటే గోల్ ఉంటుంది, కానీ అన్నిట్లో ఎవరు సాధించలేరు. ఎంత గొప్ప వాళ్ళైనా వీలు కాదు. అది ఆ విషయం పేరెంట్స్కి తెలుసు, అందరికి తెలుసు. అయినా కానీ ఆ ప్రెషర్ వల్ల పిల్లలకు వచ్చే అంటే ఒక ఎదుగుదల కానీ మానసికంగా కానీ ఇలాంటి అంటే చాలా ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది. చాలా ప్రమాదాలు వచ్చే అవకాశం ఉన్నాయి సార్. ఈరోజు నిజంగా తీసుకుంటే మీరు అర్థం చేసుకోండి, ఈరోజు ఇండియన్ గవర్నమెంట్లో ఈరోజు 5 రకాల సిలబస్ ఉన్నాయి సార్. స్టేట్ బోర్డు ఉంది, సిబిఎస్ఈ బోర్డు ఉంది, ఐసిఎస్ఈ బోర్డు ఉంది, ఐబీ బోర్డు ఉంది, ఐజీసీఎస్ ఉంది. ఈ ఏ బోర్డు చెప్పిన ఎన్సీఆర్టీ గైడ్లైన్ ప్రకారం మాత్రమే పిల్లల్ని సృజనాత్మకత పెంచాల్సిన అవసరాలు ఉన్నాయి. అటువంటి స్టేటస్ నుంచి కంప్లీట్గా మీరు అన్నట్టు ఈరోజు ఈ స్టేటస్ మార్చుకొని వాళ్ళు స్వతహాగా పిల్లల్ని ఇబ్బంది పెట్టడం, స్వతహాగా వాళ్ళ ఆలోచన మ్యాక్సిమం వాళ్ళ పిల్లల్ని రుద్దడం అనేది నిజంగా కరెక్ట్ కాదు. ఈరోజు గవర్నమెంట్ వ్యవస్థ కానీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పిల్లల యొక్క భవిష్యత్తుని అర్థం చేసుకొని వాళ్ళ ఏ రంగంలో యాక్సెప్ట్ చేస్తున్నారు, ఏ రంగంలో ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఎక్స్ట్రాడినరీ ఉన్నారని ఆలోచించి మీరు ఇవ్వగలిగితే అంటే తప్పకుండా వాళ్ళు ఆనందపడే ఛాన్సెస్ ఉన్నాయి సార్. తల్లిదండ్రులు మారాల్సిన అవసరం ఈరోజు ఈ కాలం ఉంది. ఎందుకంటే మీరు అన్నట్టు ఇట్స్ ఏ ట్రాన్సిషన్ పీరియడ్ కాబట్టి తప్పకుండా మార్పు అవసరము, తప్పకుండా కౌన్సిలింగ్ అవసరం అని నేను ప్రగాఢంగా విశ్వాసిస్తున్నాను. అంటే ముఖ్యంగా ఏంటంటే పిల్లలకు అంటే జనరల్గా పేరెంట్స్ మొదటి నుంచి కొన్ని గోల్స్ పెడతారు. అంటే నువ్వేమవుతావు అంటే డాక్టర్ అవుతావు, నువ్వైతే అంటే కలెక్టర్ అవుతావా, ఈ గోల్స్ తప్పిస్తే పిల్లలు నన్ను చిన్నపిల్లల్ని 10 years పిల్లలు నువ్వేమవుతావు అంటే వాళ్ళు టీచర్ అవుతా అంటారు. టీచర్ అవుతారు ఎందుకంటారంటే వాళ్ళ టీచర్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. కానీ టీచర్ అవుతాను ఎప్పుడంటారో పేరెంట్స్ వెంటనే దాన్ని ఖండిస్తారు, టీచరా నువ్వు అయ్యేదని. అంటే అక్కడ వాళ్ళ ఒక ఆలోచన వస్తుంది. అంటే టీచర్ అంటే నేను ఇట్లా ఉంటా, ఇట్లా గైడ్ చేస్తా, ఇంతమంది లీడ్ చేస్తా అనేది వాళ్ళకు ఇది వస్తుంది. అంటే నేను ఒక 40 మందిని నేను లీడ్ చేయగలను అనే తత్వం నుంచి పేరెంట్సే వాళ్ళు తగ్గిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇది చాలా మంచి పాయింట్ సార్. ఇది నిజంగా చెప్పాలి, ఈరోజు ఈ వ్యవస్థలో టీచరు కరెక్ట్ విలువ ఇవ్వట్లేదు సార్. ఎప్పుడైతే మనం వ్యవస్థలో టీచర్ విలువిస్తామో ఈ ప్రపంచంలో భగవంతుని తర్వాత అమ్మ నాన్న తర్వాత టీచర్కు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన ప్లేస్ ఉంది. కానీ ఈరోజు మన పిల్లలు ఈరోజు టీచింగ్ తప్ప వేరే ప్రొఫెషన్కి ఎక్కువైంది. రాబోయే కాలంలో ఇండియా అతిపెద్ద సమస్య ఏంటంటే టీచింగ్ ప్రొఫెషన్ దొరకదు సార్. మీరు అన్నట్టు ప్రతి తల్లిదండ్రులు వాళ్ళకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి తప్ప రెండో ఆలోచన రానియరు సార్. అదే ఇక్కడ తప్పు జరుగుతుంది, అక్కడే తప్పు జరుగుతుంది. ఆ తప్పుని ఈరోజు రెక్టిఫై చేసుకొని ఈరోజు ఎందుకంటే ఒక టీచర్ అనే వ్యక్తి ఆ పాప మీరు అబ్జర్వ్ చేయండి, చిన్నపిల్లలు ఇంటికి వచ్చి టీచర్ ఎలా యాక్ట్ చేసిందో అలా యాక్ట్ చేస్తుంది ఇంట్లో మీ ఇంట్లో. కానీ దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. టీచర్ అన్నట్టు మీరు అన్నట్టు తప్పు, కానీ అది కాదు. టీచర్ అనే వ్యక్తిని ఈరోజు మనం గౌరవించగలిగినప్పుడు ఇవాళ చెప్పాను కదా, అమ్మ నాన్న తర్వాత సాష్టాంగ దండం పెట్టాల్సి టీచర్కి. టీచర్ కూడా అలానే ఉండాలి రేపు. ఎందుకంటే టీచర్ యొక్క బాధ్యత ఆ భగవంతుడు ఈ జన్మల ఒక టీచర్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. ఆ గొప్ప విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకొని పిల్లలకి ఏ విధంగా ఒక ఫెసిలిటేటర్గా వాళ్ళు హెల్ప్ చేయగలిగితే పిల్లలు తప్పకుండా వాళ్ళు తన జీవితాన్ని చాలా చక్కదిద్దుతారు. ఎందుకంటే తప్పులని రెక్టిఫై కాకుండా తప్పులని ఎలా అడ్జస్ట్ చేయాలనే దే షుడ్ బికమ్ ఏ ఫెసిలిటేటర్, నాట్ లైక్ ఏ టీచర్ అనే వ్యక్తి ఎప్పుడు ఫెసిలిటేటర్ ఉండాలి. ఈవెన్ ద పేరెంట్ కూడా సార్. ఈరోజు ఒక విషయం చెప్తాను, పిల్లలకి మీరు ఒక బాధల్లో లేకుండా చేస్తున్నారు కదా, పిల్లలకు ఒక వంట చేయడం తెలియదు, పిల్లలకు ఒక గ్లాసు వాటర్ మిల్క్ తాగితే ఎక్కడ క్లీన్ చేయాలో తెలియదు, పిల్లలకు ఒక కర్చీఫ్ ఎలా ఉతుకోవాలో తెలియదు, పిల్లలకు సాక్స్ ఎలా ఉతుకోవాలో తెలియదు. అంటే ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ద లైఫ్ సార్. ఇవన్నీ మీరు పక్కన పెడుతున్నారు పేరెంట్, ఇది తప్పు సార్. చిన్నప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క వ్యక్తి సంస్కారం కానీ ఒక ప్రేమించడం కానీ ప్రతి ఒక్క వ్యక్తి మనం గైడ్ చేయగలగాలి. అది ఇంట్లో నుంచే వస్తుంది. ఆ ఇల్లు అనేది చాలా ఇంపార్టెంట్. మీ పిల్లల్ని చూస్తే మీకు తెలుస్తుంది ఇంట్లో వాతావరణం ఏంటో మీరు చెప్పగలరు పిల్లలు చూస్తే. అటువంటి వాతావరణంలో పేరెంట్ అనే వ్యక్తి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పిల్లలు దే ఆర్ ది గుడ్ ఇమిటేటర్స్. ఎంత మంచి ఇమిటేటర్స్ అంటే మమ్మీ ఎలా చేస్తుందో పిల్లలు అలా చేస్తారు, ఒక టీచర్ ఎలా చేస్తుందో పిల్లలు అలా చేస్తారు. సో దట్ మీరు ఎప్పుడు కూడా పేరెంట్ అర్థం చేసుకుని పిల్లల్ని చాలా అంటే ఒక పిల్లలు అనేది గ్రేట్ ఇమిటేటర్ కాబట్టి వాళ్ళని అర్థం చేసుకొని మూవ్ కాగలిగితే తప్పకుండా వాళ్ళు సక్సెస్ అవుతారని ఆలోచిస్తారు. అంటే జనరల్గా చూస్తే మనము పిల్లలు అంటే ఒక టీచర్ అవ్వడం అనే దాంట్లో వాళ్ళకు ఒక ఇది ఉంటుంది ఏంటంటే ఒక లీడర్షిప్. అంటే ఒక నేను 40 మంది 50 మంది క్లాస్లో ఉంటే నేను లీడ్ చేస్తాను, వాళ్ళకి చెప్తా, నేను చెప్పేది వాళ్ళు వింటారు. అంటే వాళ్ళు ఒక నాయకత్వ లక్షణాలు వచ్చినాయంటే వెంటనే ఖండిస్తారు. అది కాకుండా కూడా మరొక ముఖ్య విషయం ఏంటంటే అసలు స్కూల్లో చెప్పిన విషయాల్ని మనం బుక్ ద్వారా కూడా చదివించాల్సిన పని లేదు. మ్యాథ్స్ ఉందంటే షాపుకు పంపిస్తే మ్యాథ్స్ వస్తుంది, లీటరు పాలు తీసుకురా లేకపోతే అరకిలో షుగర్ తీసుకురా అంటే మ్యాథ్స్ వస్తుంది. ట్రాఫిక్ సిగ్నల్ పడ్డప్పుడు నీకు ఏం సిగ్నల్ ఉంది, ఏముంది, రోడ్ సేఫ్టీ అంటే సోషల్ వస్తుంది. నీకు ఆరోగ్యకరము వెజిటబుల్స్ చెప్తే సైన్స్ వస్తుంది. అంటే అంతా మన చుట్టే ఉంది. దీన్ని వదిలేసి మనము ఎంతసేపు బుక్కు ట్యూషను
లేకపోతే బట్టి ఇవి తప్పిస్తే వాళ్ళ అప్లికేషన్ అవ్వట్లేదు లేదనేది ఇప్పుడు ప్రధాన సమస్య. ఈ అప్లికేషన్ లేకపోవడం వల్లనే పిల్లలు ఈ విధమైన సమస్యలు గురవుతారు. ఎప్పుడైతే ప్రాక్టికాలిటీ ఉంటుందో, ఇప్పుడు న్యూట్రిషన్ గురించి ఒక లెసన్ అయిపోయింది సార్. న్యూట్రిషన్ అయిపోయిన తర్వాత కూడా ఒక చైల్డ్ అనే వ్యక్తి మినిమం న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోలేకపోతే, వాళ్ళ ఇంట్లో న్యూట్రిషన్ ఫుడ్ గురించి డిస్కస్ చేయలేకపోతే వాట్ ఈస్ యూజ్ ఫర్ ద న్యూట్రిషన్ ఫుడ్ సార్? ఇప్పుడు ట్రాఫిక్ లెసన్ అయిపోతుంది సార్. ట్రాఫిక్ లెసన్ అయిపోయిన తర్వాత ఒక పిల్లగాడు వాళ్ళ తల్లిదండ్రులు కానీ ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే ఆ లెసన్ యొక్క ఉద్దేశం ఏంటి సార్? ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా అలా ప్రాక్టికాలిటీ దగ్గర లేకుండా ఉంటుంది. అది తప్పు. ప్రాక్టికాలిటీ దగ్గర ఉండగలిగితే మాత్రమే ఇది ఉంటుంది. ఎందుకంటే అకార్డింగ్ టు ది ఏజ్ ప్రకారం ఎన్సీఆర్టీ వాళ్ళు చాలా సిస్టమేటిక్గా ఏజ్కి ఆ ఏజ్కి తయారు చేయడం జరిగింది. దాన్ని ప్రాక్టికల్గా ఉంచగలగాలి. మనం ప్రాక్టికల్గా తీసుకోగలిగితే తప్పకుండా ఈ విద్యా వ్యవస్థలో ఆ మార్పు రాగలిగితే అది అంటే రియల్ లైఫ్కు అటాచ్ చేయగలిగితే పిల్లలు తప్పకుండా హ్యాపీగా ఆనందంగా బతుకుతారనేది నేను ఆశిస్తున్నాను సార్. అంటే ఈ చిన్నపిల్లల ప్రభావం ఏంటంటే పెద్ద అయిన తర్వాత వాళ్ళు స్వతగా ఆలోచించే శక్తిని కోల్పోయి తర్వాత ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా కానీ అంటే ఈ మధ్య చూస్తే తట్టుకునే పోతే ఆత్మహత్య వెళ్తున్నారు. ఎందుకంటే కేవలం అంటే చిన్నప్పుడు వాళ్ళు కనుక కొన్ని పనులు చేసి కొన్ని ఇబ్బందులు పడి కొన్ని అంటే సమస్యలు ఏంటి దాని సాధన ఏంటి వాళ్ళు తెలుసుకోవాలి. అంటే ఒక సమస్య వచ్చింది పోతుంటే రోడ్డు మీద ఎవరు ఆపిరు ఎట్లా ఇంటికి రావాలి ఇవన్నీ తెలుసుకోవాలి. మనం వెనకాలం అయిన తర్వాత వాళ్ళు వెళ్ళడం యూజ్ ఇవి ఉండదు. అంటే ఇలాంటి సమస్యలు లేనట్టయితే పెద్ద అయిన తర్వాత వాళ్ళు చాలా సమస్యలు చేయలేరు. ఇప్పుడు అదే సమస్య. ఇప్పుడు ప్రాక్టికాలిటీ దగ్గర లేదు కాబట్టి ఎడ్యుకేషన్ ఇప్పుడు ఏమవుతుంది, దానివల్ల పిల్లలు వాళ్ళ యొక్క కాన్ఫిడెంట్ లెవెల్ కోల్పోయి గాబరా అయిపోయి ఈరోజు చాలా అంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. అందుకనే ఇప్పుడు మీరు అన్నట్టు ఏదైనా ప్రాక్టికల్ చూపించగలిగితే ఇట్ ఈజ్ పర్ఫెక్ట్ అవుతుంది అనేది నా ఆలోచన. మీరు అన్నట్టు ఈరోజు అంటే ఎడ్యుకేషన్ ఇది లెసన్ అయిందంటే అది ప్రాక్టికల్ చూపించగలిగితే ఇప్పుడు ఫీల్డ్స్ ఉన్నాయి సార్. మీరు అన్నట్టు పొలం అంటే ఏం తెలియదు, అలా ఒడ్లు అంటే ఎక్కడి నుంచి తెలియదు, పాలు ఎక్కడి నుంచి తెలియనప్పుడు వాళ్ళు ఒక్కసారి తీసుకెళ్ళి ప్రాక్టికల్ చూపిస్తే వాళ్ళు 100% లెసన్ అర్థమవుతుంది. అదేవిధంగా ఈరోజు రియల్ లైఫ్ ఇప్పుడు ఒక డిస్కషన్ జరగాలి. ఇక్కడి నుంచి రాబోయే కాలంలో ఎడ్యుకేషన్ అంతా కూడా ఒక డిస్కషన్ జరిగి డిస్కషన్ ద్వారా మాత్రమే లెసన్ చెప్పగలిగితే అది ఈరోజు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సార్. పేరెంట్ ఆలోచించాలి, ఈరోజు తల్లిదండ్రులు అది టీచర్స్ ఆలోచించాలి, ఈవెన్ గవర్నమెంట్ కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఎటువంటి వ్యవస్థ తయారవుతుంది, ఈ వ్యవస్థను తయారైతే మరి రేపు నాడు ఈరోజు స్టేట్ ఆఫ్ తెలంగాణ చూసుకుంటే 4 కోట్ల మంది ఉన్నారు సార్. 4 కోట్ల మందికి ఉన్న వీళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? ఈరోజు మామూలుగా పోలీస్ డిపార్ట్మెంట్ మహా కొడితే 1 లక్ష మంది ఉండొచ్చు, 2 లక్షలు ఉండొచ్చు. మరి ఈజ్ ఇట్ పాసిబుల్ టు మెయింటైన్ ద 2 lakhs పీపుల్? 4 కోట్ల మంది చేయలేరు కదా. ఆ 4 కోట్ల మంది మారితే కానీ ఈరోజు 2 లక్షల మంది చేయగలరు. అదేవిధంగా ఈరోజు జిహెచ్ఎంసీ హైదరాబాద్ తీసుకుంటే 1 కోటి మంది ఉన్నారు. ఇలా 1 కోటి మంది ఈరోజు ఉన్న జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ ఈరోజు ఒక 25,000 మంది ఉన్నారు అనుకోండి సార్. ఆ 25,000 మంది ఎంతకని క్లీన్ చేస్తే స్వచ్ఛ హైదరాబాద్ అయితే సార్? వీళ్ళు 1 కోటి మంది మారగలిగితే వీళ్ళకి ఈజీగా ఉంటుంది తప్ప వీళ్ళు ఈరోజు ఇంకొక 25,000 మంది ఇంకొక 25,000 మంది పెట్టినా కూడా ఈరోజు స్వచ్ఛ హైదరాబాద్ కాదు. ఎందుకంటే అది అంతే. మారవలసింది ప్రజలు, మారవలసింది అమ్మ నాన్న, మారవలసింది పిల్లలు. ప్రాక్టికాలిటీ అవసరం అనేది నా ఉద్దేశం సార్. థ్యాంక్ యూ గోపాల్ రెడ్డి గారు. అంటే ప్రజలు పేరెంట్స్ ముఖ్యంగా మారాలి. ఎందుకంటే మన జనరేషన్ వాళ్ళే ఇలా ఉంటే వచ్చే జనరేషన్ ఇంకా ప్రమాదంలో పడే ప్రమాదం ఉంది. అంటే అన్ని జనరేషన్లను చూసుకుంటూ వస్తున్న మనం పిల్లల విషయంలో వాళ్ళకి స్వేచ్ఛ, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళకి ఏం కావాలని తెలుసుకొని వాళ్ళకి కావాల్సింది వాళ్ళే ఎందులోనూ ఫస్ట్ ర్యాంకు, అన్నింటిలో ఫస్ట్ ర్యాంక్ రాకు ఎందులో వస్తారో వాళ్ళని తెలుసుకొని ఇవ్వగలిగితే వాళ్ళు భారత పౌరులుగా రేపు మీరు అనుకున్న ఆశించిన దానికంటే ఎక్కువ ప్రయోజనం పొందరు. వాళ్ళు ఒక రంగంలో తీసుకున్నట్టే ఆ రంగంలో నిష్ణాతులు అయితే వచ్చేది పేరు తల్లిదండ్రులకి. దాన్ని గమనించి పేరెంట్స్ దాని పట్ల సానుకూలంగా వ్యవహరించాలని కోరుకుంటూ తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.